హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బీఈడి ఓడిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రకారం మనకైతే కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. బీఈడి ఓడిఎల్ 2026కి సంబంధించి ఉండాల్సిన కనీస అర్హతలు ఏంటి, ఎవరు అర్హులు కాదో ఎవరు అప్లై చేసుకోవచ్చు, వచ్చినటువంటి కొత్త నియమ నిబంధనలు ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓడిఎల్కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, అయితే తప్పకుండా రిప్లై ఇస్తాను. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీఈడి ఓడిఎల్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో కొన్ని కీలకమైన మార్పులు అయితే చేయడం జరిగింది. అవేంటంటే, మొదటగా బీఈడి ఓడిఎల్ అనేది భారత పౌరులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మరియు బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళు డిగ్రీలో కనీసం 50% మార్క్స్తో అయితే క్వాలిఫై అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ మరియు పిహెచ్డి వాళ్ళు కనీసం 40% మార్కులతో డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. బీఈడి ఓడిఎల్ 2026 ప్రకారం అడ్మిషన్లు చేసినటువంటి చేంజ్ ఏంటంటే, బీఈ మరియు బీటెక్ చేసినటువంటి వాళ్ళు సైన్స్ లేదా మ్యాథమెటిక్స్ మెథడాలజీకి మాత్రమే అర్హులవుతారు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. బీఈ లేదా బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కేవలం మెథడాలజీ తీసుకోవాల్సినది ఏంటంటే మ్యాథమెటిక్స్ లేదా సైన్స్ ఇవి మాత్రమే తీసుకోవడానికి మీకైతే అర్హత ఉంటుంది. ఇది అడ్మిషన్లో చేసినటువంటి ఒక మార్పు. బీసీఏ చేసినటువంటి విద్యార్థులు యూనివర్సిటీ నిబంధనల ప్రకారం సంబంధిత మెథడాలజీ మాత్రమే తీసుకోవాలి. పీజీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓడిఎల్ ప్రకారం డిగ్రీ అర్హతనైతే కలిగి ఉండాలి. ఇవి వచ్చినటువంటి మార్పులు. మరి ఎవరు అర్హులు కాదు దీనికంటే, ఎంబీబీఎస్, బీడీఎస్, బీపీటీ, బీఫార్మసీ, బీఈడి రెగ్యులర్ స్టూడెంట్స్ కానీ, ఇంజనీరింగ్స్ కానీ, పీజీ, ఎంఎడ్ చేసిన వాళ్ళు కానీ, ప్రొఫెషనల్ కోర్సు చేసిన వాళ్ళు కానీ దీనికైతే అర్హులు కాదు. దీనితో పాటు బీఈడి రెగ్యులర్లో చేసిన వాళ్ళు మరియు డిప్లొమా కోర్సులు చేసినటువంటి వాళ్ళు కూడా బీఈడి ఓడిఎల్కి అర్హులు కాదు. ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం బీఈడి ఓడిఎల్ చేయాలంటే టీచర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఈ కోర్సు చేయాలంటే గుర్తింపు పొందిన పాఠశాల నుంచి లేదంటే పాఠశాలలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్ అయి ఉండాలి. బీఈడి ఓడిఎల్ 2026కి సంబంధించినటువంటి అధికారిక నోటిఫికేషన్లో ఉన్నటువంటి నిబంధనలు అన్నిటినీ చదవాలి. మీరు దీనికి అప్లై చేసే ముందు ఓడిఎల్కి సంబంధించినటువంటి అధికారిక నోటిఫికేషన్ ఏదైతే ఉందో తప్పనిసరిగా సూచనలన్నీ చదివిన తర్వాతనే అప్లై చేసుకోండి. ఒకవేళ అది మీకు అర్హత వర్తిస్తేనే మీరైతే అర్హులవుతారు. సో ఇదండి బీఈడి ఓడిఎల్కి సంబంధించినటువంటి మార్పులు. ఇది రెగ్యులర్ బీఈడి చేసిన వాళ్ళకైతే అర్హత ఉండదు. ఉపాధ్యాయ శిక్షణ డైట్ లేదా బీఏ ట్రైనింగ్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు అభ్యర్థి ఇన్ సర్వీస్ టీచర్ అయి ఉండాలి. ఇదండి బీఈడి ఓడిఎల్కి సంబంధించినటువంటి కొన్ని మార్పులు. ఇంకా దీని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.